నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుండి నువ్వే నా క్రష్. నీతో అన్ని పనులు కానిచ్చాడంటగా బయట చెప్తున్నారు. ఐ లవ్ యూ హర్ష. వాడెవరితో తిరిగి నాతో లవ్ అంటున్నావు? నాకు నీలాంటి అమ్మాయి వద్దు. మీ అమ్మాయికి నిజమైన ప్రేమ కనిపించదు. రే, అసలు నేను ఎందుకు పిలిచాను? నువ్వేమో తిండిపోతలా తింటున్నావు. నేను తిండిపోతున్నా? మరి కాదా? నువ్వు తింటే ఆకలి, నేను తింటే తిండిపోతా. హా, మీ అమ్మాయిలు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో రోడ్డు మీద వెళ్ళేవాడిని లవ్ చేస్తున్నానని టీచ్ చేస్తారు. అదేంటని అడిగితే క్యూట్నెస్ లవ్ అంటారు. అదే మా అబ్బాయిలు చేస్తే మీ ఇటు ఈ టీజింగ్ అంటూ కంప్లైంట్ చేస్తారు. పోవే. హా? తప్పైపోయిందిరా బాబు, క్షమించు. హర్షాన్ని రమ్మని పిలిచాను. ఏదో ఒక ఐడియా చెప్పురా బాబు ప్లీజ్. హర్షనా? ఎవరు ఈ హర్ష? అదేరా నా కొలీగ్, నా క్రష్ హర్ష. థియేటర్లో ఒకసారి కలిసాడుగా, గుర్తుందా నీకు? ఓ వాడా? హా. తాటి చెట్టులా హైట్ ఉంటాడు. రేయ్, తాటి చెట్లా కాదు, ప్రభాస్లా ఉంటాడు. అయినా వాడేలా ఉంటే నీకెందుకురా? కాదు, నీలాంటి అమ్మాయికి వాడు సెట్ అవుతాడా? ఎందుకు సెట్ అవడు? హర్ష స్మార్ట్గా, హ్యాండ్సమ్గా, హీరోలా ఉంటాడు. అయినా ఆయన్ని పక్కన పెడితే హర్ష నాకు బాగా నచ్చాడు. నేను హర్షనే పెళ్లి చేసుకుంటా. వాడి దగ్గరికి వెళ్ళు. సారీ, నీ హర్ష దగ్గరికి వెళ్ళు, నేను వెళ్తున్నా. రే ఆగరా. ఆగరా, సీరియస్గా హర్షాన్ని లవ్ చేస్తున్నా. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. ఎప్పటి నుంచి అడుగుతున్నా ఏదైనా ఐడియా ఉంటే చెప్పమని. నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? లవర్స్కి ఐడియాలు ఇచ్చేలాగా అనిపిస్తున్నానా? అయినా నీకు తెలియని వాళ్ళని లవ్ చేసే బదులు నీకు తెలిసిన వాళ్ళను, నీ దగ్గరగా ఉన్న వాళ్ళను లవ్ చేయొచ్చు కదా. ఏంటి? ఏం లేదు, మీ అమ్మాయికి నిజమైన ప్రేమ కనిపించదు. హర్ష. హాయ్ హర్ష. హాయ్, ఏంటి కలుద్దామన్నావు? నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు ప్రియా. అది అది నాకు దొంగ తిరుగుడుగా మాట్లాడడం రాదు హర్ష. ఐ లవ్ యూ హర్ష. ఇదేంటి కొత్తగా? నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుండి నువ్వే నా క్రష్. ప్రియా, ఐ నీడ్ సమ్ టైం. నీకేం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆలోచించుకొని రేపు చెప్పునా? తప్పు కనుకోవద్దు ప్రియా. ఓకే హర్ష. ప్రియా, ఏం చెప్పాను నీ హర్ష? అసలు నాకు ఎలా ఉందో తెలుసా? ఎందుకు తెలీదు? నీకు పిచ్చి పట్టినట్టుంది. అసలే హర్ష ఏం చెప్తాడని నేను ఆలోచిస్తుండే కామెడీ చేస్తున్నావు నాతో. పోరా. ప్రియా సారీ ప్రియా. ప్రియా సారీ ప్రియా. ప్రియా కాల్ లిఫ్ట్ చేయి ప్రియా. ఎందుకురా నాకు ఫోన్ చేస్తున్నావు? నా లవ్ గురించి చెప్తుంటే నీకు కామెడీగా ఉందిగా, నాకు ఫోన్ చేయకు. ప్రియా సారీ, ఇంకెప్పుడు అలా చేయను. ఇప్పుడేంటి హర్ష నిన్ను లవ్ చేస్తున్నావు? హర్షగా నిన్ను లవ్ చేస్తాడులే. హర్ష నిన్ను రేపు కలవడానికి వస్తాడుగా, నేను నీతో వస్తా, సరేనా? సర్లే. హర్ష ఏమంటాడో అని టెన్షన్గా ఉందిరా. టెన్షన్ ఎందుకు, హర్షగా నిన్ను లవ్ చేస్తాడులే. హాయ్ హర్ష. హాయ్. హర్ష, నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. రాకేష్ ఎవరు ప్రియా? తన్ని ఎక్స్ లవర్ అంటగా, నీతో అన్ని పనులు కానిచ్చాడంటగా బయట చెప్తున్నారు. హర్ష చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, మాటలు మంచిగా రా నువ్వు. నేను నీతో మాట్లాడలేదు, తను నాకు ప్రపోజ్ చేసింది. నువ్వు చెప్పు ప్రియా, వాడెవరితో తిరిగి నాతో లవ్ అంటున్నావు? అసలు ఈ రాకేష్ ఎవరు? నాకు తెలియదు హర్ష.
వద్దు ప్రియా, నాకు నీలాంటి అమ్మాయి వద్దు. నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయకు. హలో, ఎవరు? రాకేష్.